హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఊటీలో మా లాస్ట్ వీడియో అనమాట. కొంచెం లెందీగా వచ్చిందని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 కింద సపరేట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, కొన్ని ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయని చెప్పి. సో వెళ్ళే ముందు ఇలాగా చిన్న వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అది అటాచ్ చేస్తాను చూడండి. మేము ఊటీలో 3 nights 4 days అనేది తీసుకున్నాం అనమాట. కానీ 4 days అంటే మేము 4 days వరకు ఏమి ఉండలేదు, అంటే మార్నింగ్ 6 o'clock బయలుదేరిపోతున్నాం కదా. సో 3 nights మాత్రం ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం. ఇక్కడ బాగా వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి, అంత చాలా కూల్గా కూడా ఉందన్నమాట ఇక్కడ ప్లేస్. మళ్ళీ మనకి ఏం కావాలంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా మాకు కిలోమీటర్స్ చాలా ఉన్నాయని చెప్పి మేము కోయంబత్తూరుకి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ మా బస్ డ్రైవర్ వాళ్ళు, అంటే వాళ్ళ బాస్ ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోలేదనమాట. మేము ఊటీకే అడిగామని చెప్పేసి ఊటీకే చూడండి అని చెప్పాను. సరే మేము మైసూర్ చూస్తామంటే ఓకే చెప్పారు. సో అందుకనే మేము మైసూర్ వెళ్ళిపోయాం అనమాట. కానీ దానికి కూడా మేము మైసూర్ వెళ్ళి 2 places చూసాం. బెంగళూరు అదే మనకి జూను ఇంకా ప్యాలెస్ చూసాము. ప్యాలెస్ చూశాక చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తాము అంటే లేదు, మీరు ఊటీలో అయితే తిరగచ్చు కానీ ఇక్కడైతే తిరగకూడదని చెప్పేశారు. అసలు వాళ్ళు అలా మాట మార్చేశారు అనమాట. ఇంకేం చేస్తాం, మా కిలోమీటర్స్ అనేవి అలాగే పోయాయి. ఇన్కేస్ కానీ మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలనుకుంటే ఇంకో 100 kilometers దానికి ఛార్జ్ చేస్తాము, అప్పుడు వెళ్ళండి అని అంటున్నారు. మేమేమో లేదు, మేము ఎంత కిలోమీటర్స్ తిరిగాం దానికి ఇచ్చేస్తామన్నా కూడా ఒప్పుకోలేదన్నమాట. సో ఇంకా మేము ఆ 2 places మైసూర్లో చూసి వచ్చేసాం అనమాట. మేము అనవసరంగా ఊటీలోని తిరగలేదే అనుకున్నాం. మాకు అక్కడ టైం వేస్ట్ అయిపోయింది, మాకు కిలోమీటర్స్ కూడా అనవసరంగా మేము చాలా మనీ ఇవ్వాల్సింది వచ్చిందనమాట. యాక్చువల్గా అంత అవ్వకపోదును, ఊటీలో తిరుగుంటే అయిపోదును. కానీ మరి ఇంకా వాళ్ళకి ఏంటంటే కిలోమీటర్స్ అయిపోతున్నాయని టెన్షన్తో మాకు ఇంకెక్కడ తిరగద్దని చెప్పేస్తున్నారు. అంటే కిలోమీటర్స్ ఏమో మనకి ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకే కదా లాభం, అందుకనే మాకు అక్కడ తిరగద్దు ఇక్కడ తిరగద్దు అని చెప్పేసాను. ఇంకా లాస్ట్కి మాకు అలా హ్యాండ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మేము రిటర్న్లో వస్తున్నప్పుడు ఇంకా పైకర వాటర్ ఫాల్స్ టీ ఎస్టేట్స్ ఏమీ ఓపెన్ చేయలేదన్నమాట. సో ఏం ఫొటోస్ తీసుకుందామన్నా అవ్వలేదు ఇంకా. అందుకని మధ్యలో నీడిల్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఆగేసి వీళ్ళు వెళ్ళారనమాట. నేను వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అక్కడ కోతులు ఉన్నాయి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. ఎందుకురా బాబు అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు. ఇదేనమాట నీడిల్ వ్యూ పాయింట్. మా హస్బెండ్ తీసారు. అక్కడ నీడిల్ వ్యూ పాయింట్ అన్నారు కానీ అక్కడ ఏమీ అంత కనిపించలేదంట. ఇలాగే సీనరీ లాగా ఉంది, అదే కనిపించిందంట. మేము వస్తున్న మధ్యదారిలో నేను మీకు క్లిప్ పెట్టాను చూసారా, అక్కడ ఏం కనిపించిందో ఇక్కడ కూడా అంతే కనిపించింది. ఆ సీనరీ బాగుందని తీసాను అనమాట. వీళ్ళేమో లోపలికి వెళ్ళి చూసినా కూడా ఎంతే ఉంది. మరి అక్కడ నీడిల్ వ్యూ పాయింట్ ఏంటో తెలీదు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నేను అక్కడ కొన్ని ఉయ్యాళ్ళు ఉంటే మేము ఇక్కడ అలా కూర్చొని కొంచెం అలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఆ ఎర్లీ మార్నింగ్ 6 to 7 అయిందనమాట అప్పుడు. సో రిటర్న్లో వస్తున్నప్పుడు చెప్పాను కదా మీకు ఎలిఫెంట్స్ అవన్నీ కనిపించాయని. ఇక్కడ అనమాట ఇటు నుంచి వెళ్ళినప్పుడు మాత్రం ఏం కనిపించలేదు, కానీ రిటర్న్లో వస్తున్నప్పుడు మాత్రం ఎలిఫెంట్స్ కనిపించాయి. తర్వాత ఇలాగ డీర్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఇంకోటి ఏంటంటే మాకు టైగర్ సౌండ్ కూడా వినిపించింది, ఒక 5 to 6 times వినిపించింది. కానీ టైగర్ అక్కడ కనిపించలేదు, కానీ సౌండ్ మాత్రం మాకు దగ్గరలోనే వినిపించింది అనమాట మాకు. నెక్స్ట్ మేము మైసూర్ వెళ్ళిపోయాక ఫస్ట్ జూకి వెళ్ళిపోయాం. అప్పటికే మాకు ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా బాగా అలసిపోయాము. సో బ్యాటరీ కార్ కోసం వెయిట్ చేస్తే అది 1 to 2 hours వరకు పడుతుంది అనగానే ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాం మేము. ఇక్కడ యాక్చువల్లీ నాకేమనిపించిందంటే బ్యాటరీ కార్ వేస్ట్ ఏమో అనిపించింది, ఎందుకంటే మనకి ఎక్కడైతే అక్కడ ఆగి హ్యాపీగా చూడొచ్చు కదా. బ్యాటరీ కార్ అయితే మనకి ఎంతో ఒక 1 minute 2 minutes టైం ఇస్తున్నారు చూడడానికి, చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి జూ అనేది చాలా బాగుంది, రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ కూడా ఉందన్నమాట, డ్రింకింగ్ వాటర్. సో బాగా అంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. సో దానికి ఏమీ ప్రాబ్లం లేదు. క్యాంటీన్ కూడా ఉంది, మేమైతే లంచ్ ఇక్కడే చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మ్యాప్ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొన్ని యానిమల్స్ని నేను అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో అనేది అంతగా తీయలేదు నేను, ఎందుకంటే మాకు అప్పటికి మేము డీహైడ్రేట్ అయిపోతున్నాం. ఊటీలోని వెదర్ చాలా చల్లగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అసలు మొత్తం ముక్క పెట్టేస్తుంది అనమాట. అందుకని ఇంకా వీడియోస్ ఏమీ అంతగా తీయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదు. ఏదో చిన్న వీడియో తీసి చిన్న ఫొటోస్ మాత్రమే తీసాను అనమాట. నేను పైగా దానిపైన హుడీ వేసుకున్నాను నేను, అంటే స్వెట్ షర్ట్ వేసుకోవడం వల్ల ఇంకా నాకు ఉక్కగా ఉందన్నమాట. సో ఇంకా పిచ్చిగా అయిపోయాం. ఇక్కడ చూసారా మా ఫేసెస్, మీకే అర్థమైపోతుంది మేము ఎంత అలసిపోయాం అనేది. మార్నింగ్ అయితే ఫ్రెష్గా, అక్కడేమో చాలా చల్లగా ఉంది కాబట్టి ఏమనిపించింది, ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా వేడిగా ఉంది. సో దానివల్ల మేము డీహైడ్రేట్ అయిపోయాం అనమాట.
సో ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ ఏరియాస్, డ్రింకింగ్ వాటర్ ఉంది కాబట్టి మాకు ఇంకా బాగా సేవ్ అయిందనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా రకరకాలైన యానిమల్స్ ఉన్నాయి, చూడడానికి చాలా బాగా అనిపించింది. గొరిల్లా ఉంది, ఇంకా వెరైటీ టైప్ ఆఫ్ చింపాంజీలు, కోతులు అయితే మాత్రం చాలా ఉన్నాయన్నమాట. నాకు ఇంకోటి ఏం బాగా నచ్చిందంటే మనకి ఎక్కడ పడితే అక్కడ మ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ మ్యాప్స్ దగ్గర కూడా మీరు ఇక్కడ ఉన్నారు, సో ఇప్పుడు ఇటువైపు వెళ్ళండి, అటువైపు వెళ్ళండి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మ్యాప్స్ ఉన్నాయి. సో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము మైసూర్ జూకి వెళ్తే అప్పుడు వీడియో తీసి పెడతాను. ఇంకోటి ఏంటంటే నేను మా హస్బెండ్ అంటున్నాను కదా, అది నాకు అంతగా అలవాటు లేదనమాట. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళతో ఎవరితోనని చెప్పినా నేను అబ్బాయి అంటానమాట. సో మీకు కూడా నేను ఏదైనా చెప్పినప్పుడు, మా హస్బెండ్ కోసం చెప్పినప్పుడు మా అబ్బాయి అంటాను. సో నాకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మైసూర్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.